ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో సైన్స్ ఇంకా ఓఎస్ఎస్ హెల్ప్ తో ఎందరి కలలో నిజమయ్యాయి. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంట్లో బీఆర్ఎస్ నేతలు సమావేశమయ్యారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన ఈ భేటీ జరుగుతోంది. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, పలువురు మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ సమావేశానికి హాజరయ్యారు. మేయర్ పై అవిశ్వాసంతో పాటు గ్రేటర్ లో పార్టీ కార్యకలాపాలపై ఇందులో చర్చిస్తూ ఉన్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంట్లో జరుగుతున్న బీఆర్ఎస్ నేతల సమావేశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రేమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్, ఏంటి ఈ సమావేశంలో ఏ అంశాలపై చర్చించే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది? థ్యాంక్ యూ సౌజన్య. ఈరోజు జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంటూ జరుగుతున్నటువంటి లంచ్ సమావేశంలో హాజరైనటువంటి ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా ఈ యొక్క సమావేశం సందర్భంగా చాలా ఉత్కంఠమైనటువంటి పరిస్థితి కూడా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క సమావేశంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటుగా కూడా మాజీ ఎమ్మెల్యేలు అలాగే మాజీ ప్రజాప్రతినిధులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఉత్కంఠను కల్పిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా అధికారం తన బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే ఆ పార్టీలోకి జంప్ అయిన నేపథ్యంలో కూడా ఈ యొక్క సమావేశానికి ఎంతో ఆసక్తి కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే ఏదైతే 4 సంవత్సరాల పాటు తన పరిపాలన పూర్తయ్యేంత వరకు కూడా అవిశ్వాసం పెట్టే అవకాశం లేని నేపథ్యంలో కూడా వచ్చే ఈ యొక్క ఫిబ్రవరి 11వ తారీఖుతో ఈ యొక్క 4 సంవత్సరాల ఈ యొక్క పరిపాలన కార్యక్రమం కూడా ఈ యొక్క సమయం కూడా పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లతో పాటు బీఆర్ఎస్ అధినేతలు అయినటువంటి కీలక నేతలందరూ కూడా ఈ యొక్క మేయర్ పైన అవిశ్వాసం పెట్టేందుకు కూడా సిద్దమవుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ ఆధ్వర్యంలో కూడా ఈ యొక్క సమావేశం కూడా కొనసాగుతుంది. అయితే రాబోయే రోజుల్లో ఎలాంటి కార్యాచరణ చేపట్టాలి, దాంతో పాటుగా కూడా ఈ యొక్క అవిశ్వాసానికి అవసరమైనటువంటి సంఖ్యాబలం ఎంత అవసరమవుతుంది, ప్రస్తుతం మనకు ఏదైతే బీఆర్ఎస్ కార్పొరేటర్లతో పాటుగా కూడా ఎక్స్ అఫీషియో మెంబర్స్ ఎంతమంది ఉన్నారు, దీంతో పాటుగా కూడా రేపు ఏదైతే ఈ యొక్క సమావేశం ఏదైతే అవిశ్వాసానికి సంబంధించిన ఈ యొక్క ఎలిగేషన్ దీన్ని కూడా పెడితే ఎలాంటి సందర్భాలు, ఎలాంటి పరిస్థితులు కూడా ఎదుర్కోవాలి, దాంతో పాటుగా కూడా మిగతా సంఖ్యాబలం అవసరమైనటువంటి సంఖ్యాబలం అంటే ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ కార్పొరేటర్లతో పాటుగా కూడా వీరికి ఉన్నటువంటి ఎక్స్ అఫీషియో సభ్యులు సుమారుగా 71 మంది సభ్యులు కూడా ఉన్నారైతే ఏదైతే ఈ యొక్క అవిశ్వాసాన్ని ప్రవేశపెట్టాలంటే ఖచ్చితంగా 98 మంది సభ్యులు కూడా అవసరం ఉంటుంది. దాంతో పాటుగా కూడా ఈ యొక్క అవిశ్వాసాన్ని నెగ్గించుకోవాలంటే కూడా ఖచ్చితంగా 1/3 మెజారిటీ ఖచ్చితంగా 130 మంది సభ్యులు కూడా అవసరం అవుతుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలి, మిగతా సభ్యులను కూడా ఎలా కలుపుకోవాలనే అంశం పైన కూడా ఈ చర్చ జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. దాంతో పాటుగా కూడా రాబోయే రోజుల్లో హైదరాబాద్ లో అంటే ఇప్పటికే బీఆర్ఎస్ కి ఎంతో గ్రిప్ ఉన్నటువంటి హైదరాబాద్ లో రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి కాంగ్రెస్ రాష్ట్ర వ్యాప్తంగా గెలిచినప్పటికీ కూడా హైదరాబాద్ లో మాత్రం బీఆర్ఎస్ కి ఎక్కువ మెజారిటీ సీట్లు కూడా వచ్చాయి అంటే అసెంబ్లీలో కూడా. దాంతో పాటుగా కూడా ఇప్పటికీ రేపు రాబోయేటువంటి ఈ కార్పొరేటర్ ఎలక్షన్ లో కూడా పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ కూడా ఈ యొక్క మెజారిటీని సాధించి ఖచ్చితంగా మరొకసారి ఈ యొక్క బీఆర్ఎస్ మేయర్ ని కూడా సాధించుకోవాలనే దిశలో కూడా ఈ యొక్క కార్యక్రమం కూడా కొనసాగుతుంది. దాంతో పాటుగా కూడా ఎన్నికలతో పాటుగా కూడా బీఆర్ఎస్ సంబంధించినటువంటి స్థానిక కమిటీల పైన కూడా ఎలాంటి ఏ రకాలుగా ఈ యొక్క స్థానిక సంబంధించినటువంటి కమిటీలను కూడా ఆ యొక్క కమిటీ బాడీలను కూడా ఎలా వేయాలనే అంశాలపైన కూడా చర్చ కొనసాగుతున్నట్టు కూడా తెలుస్తుంది. సౌజన్య. థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్. రైట్, అది సమావేశం అయితే ఇంకా కొనసాగుతుంది. సో సమావేశం అనంతరం తెలియాల్సి ఉంది ఏ అంశాలపై చర్చించారు అనేది.